అడిగే క్వశ్చన్ ఇందులో ఏం చేసావు, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ లో ఏం చేసావు అని అడుగుతారు. సో SAP MM లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి? సో SAP MM లో ఇంపార్టెంట్ ఏరియాస్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్. సో ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. పైప్ లైన్, కన్సైన్మెంట్, ఓకే, పైప్ లైన్ ఒకటి, కన్సైన్మెంట్ ఒకటి, సబ్ కాంట్రాక్టింగ్ ఒకటి, ఓకే. సో ఇంకేముందండి, థర్డ్ పార్టీ ఎక్కువ SD ఉంటుంది ఇందులో. అలాగే సో మనకి STO ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. STO ప్రాసెస్ ఇంకేమున్నాయి, సబ్ కాంట్రాక్టింగ్ ఎన్ని 3-5 ఇంకేమున్నాయి, థర్డ్ పార్టీ, సబ్ కాంట్రాక్ట్, కన్సైన్మెంట్, పైప్ లైన్, కన్సైన్మెంట్, పైప్ లైన్, సబ్ కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ, రిటర్నబుల్, ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో రిటర్నబుల్, ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్. సో SAP MM లో మీకు ఓకే, SAP MM లో బాగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటి అని అంటే సో ఇవి. సో ఈ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకొని థియరిటికల్ గా ప్రాక్టికల్ గా స్ట్రాంగ్ అయిపోవాలి. ఓకే, థియరిటికల్ గా ప్రాక్టికల్ గా స్ట్రాంగ్ అయిపోవాలి. అండ్ ఏంటంటే మనకి కంప్లీట్ గా ప్రాసెస్ తెలియాలి. సో ఈ కాన్సెప్ట్ తో పాటు అలాంగ్ విత్ దీంతో పాటు సో ఫ్రీ గూడ్స్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, బల్క్ లో ఫ్రీ గూడ్స్ ప్రొక్యూర్మెంట్ బల్క్ లో ఎలా చేస్తారు, నార్మల్గా ఎలా ప్రొక్యూర్మెంట్ చేస్తారు. సో ఫ్రీ గూడ్స్ అంటే శాంపుల్ గూడ్స్, ఓకే. అలాగే దీంతో పాటు UNBW, సో మెటీరియల్ ఎలా ప్రొక్యూర్ చేస్తారు, UNBW మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, UNBW మెటీరియల్ అంటే ఏంటన్నది కూడా డిస్కస్ చేస్తాం, ఓకే. సో అలాగే సో UNBW మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు అన్నది కూడా వీటితోనే డిస్కస్ చేస్తాను, ఓకే, సెపరేట్ గా. సో ఆ తర్వాత మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ అని చెప్పి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, ప్రైజింగ్ ప్రొసీజర్, ఓకే. సో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రైజింగ్ ప్రొసీజర్. తర్వాత సో మనకి IDOC అనే కాన్సెప్ట్ ఉందండి, IDOC, ఓకే. తర్వాత రైసిఫ్, ఓకే. సో ఈ ఏరియాస్ మీద మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి, ఓకే. సో ఈ ఏరియాస్ ఇంటర్వ్యూలో చాలా ఎక్కువ ఫోకస్ చేసేది. సో మాస్టర్ డేటా వచ్చేటప్పటికి మనకి సో మాస్టర్ డేటా ఏరియాస్ ఏమున్నాయి, మాస్టర్ డేటాస్ ఏమున్నాయండి మనకి SAP లో ఎవరు చెప్తారు? సో SAP లో మాస్టర్ డేటా ఏముందండి, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, ఓకే, బిజినెస్ వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ఇంకేముంది, సోర్స్ లిస్ట్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్, నెక్స్ట్ కోటా మేనేజ్మెంట్, సోర్స్ లిస్ట్, ఇంకా కోటా మేనేజ్మెంట్, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఉందా, సర్వీస్ మాస్టర్, ఎంట్రీ షీట్, సర్వీస్ మాస్టర్ ఉందా కదా, సర్వీస్ ఈజ్ ఆల్సో మాస్టర్, సర్వీస్ మాస్టర్ డేటా ఉందా లేదా, ఓకే. సర్వీస్ షెడ్యూల్ అగ్రిమెంట్ అవన్నీ చిన్న చిన్నలేండి, ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ మాస్టర్ డేటా ఇవి ఇంటర్వ్యూ కోసం, ఓకే. వీటి మీద ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి మీరు, ఓకేనా. సో మాస్టర్ డేటా ఏరియాస్ మీద ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేయండి, ఫుల్ నాలెడ్జ్, ఓకేనా. సో ఈ ఏరియాస్ మీద కంప్లీట్ డెప్త్ ఉండాలి, డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి రేపు పొద్దున ఇంటర్వ్యూ జాబ్ కొట్టాలంటే, ఓకే. సో దీంతో పాటు మనకి S4 HANA కూడా చెప్తాను మీకు, ఓకే. S4 HANA కూడా చెప్తాను. సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి మీరు S4 HANAలో, అదొకటి నేర్చుకుంటే చాలు, మెటీరియల్ లెడ్జర్. సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ ఎలా చేయాలి. సో అలాగే S4 HANAలో మనకి సో వెండార్ కస్టమర్ బదులు బిజినెస్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఎలా చేయాలో చెప్తాను, ఓకే. సో చిన్న కొన్ని ఒక 10% చేంజెస్ ఉన్నాయి. సో మెటీరియల్ లెంత్ కొన్ని వ్యూస్లో చేంజెస్ వచ్చినాయి, ఒక 10% చేంజెస్, టీ కోడ్ మార్పులు అంతే. SAP MM లో 10% ఉంది అంతే చేంజెస్. సో అది ECC వర్సెస్ S4 HANAలో మనకి డిఫరెన్సెస్ ఏంటి అనేది చెప్తాను, ఓకే. తర్వాత మీకు ఏంటంటే ప్రాజెక్ట్ గైడెన్స్ ఉంటుంది, ఓకే. ప్రాజెక్ట్ గైడెన్స్. సో మనకి ECC అయితే ASAP మెథడాలజీ, ఓకే.
సో ఈసీఎస్ఈ అయితే ఎస్ఆప్ మెథడాలజీ. S4 హనా అయితే మనకి సో యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, ఈ రెండు కూడా సో ఈ మెథడాలజీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇవే కాకుండా ఇంకా చాలా టెక్నికల్ ఏరియాస్ ఉన్నాయి ఇంకా డిస్కస్ చేయాల్సినవి. అవి చిన్న చిన్న లైక్ కాంట్రాక్ట్ క్రియేట్ చేయడము, అవుట్లైన్, చిన్న చిన్న ఉంటాయి, పర్చేజ్ రిక్విజిషన్, ఇవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. ఓకే, ఇందులోనే వచ్చేస్తాయి. పర్చేజ్ రిక్విజిషన్, ఇన్ఫో రికార్డ్స్ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. స్పెషల్ ప్రొక్యూర్మెంట్లోనే వచ్చేస్తాయి మొత్తం అన్ని. ఓకే, సో ఆ తర్వాత మీకు సో ఇంటర్వ్యూ వర్క్ షాప్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూ వర్క్ షాప్స్ని ఎలా చేయాలి అని చెప్పి, ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలంటే ఎలా, అలా 2-3 క్లాసెస్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది ఉంటుంది మీకు. అలాగే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది ఉంటుంది. ఓకే, సో ఇలా మిగిలిపోయిన చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. ఇన్వెంటరీ అని, డూప్లికేట్ పేమెంట్స్ అని, సో ఇలాంటి క్రెడిట్ మెమోస్ అని, పార్క్ అని, హోల్ డాక్యుమెంట్స్ అని చిన్న చిన్నవి ఉంటాయి. డాక్యుమెంట్ రివర్సల్ చేసుకోవడం, గూడ్స్ మీగోని రివర్స్ చేసుకోవడం. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. మెయిన్ టాపిక్స్ ఇవేనండి. SAP MM జాబ్ కొట్టాలి అంటే మెయిన్ టాపిక్స్ బ్యాచ్ మేనేజ్మెంట్ అని ఉంది. ఓకే, సో బ్యాచ్ మేనేజ్మెంట్ ఒకటి, అలాగే సో బ్యాచ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది. ఓకే, అలాగే MRP అని ఉంది. MRP. సో ఇవి మెయిన్ ఏరియాస్ టు గెట్ జాబ్. SAP MM జాబ్ కొట్టాలి అంటే ఈ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, ఫుల్ కమాండ్ ఉండాలి. ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, చూసుకొని చేయాలి. కొన్ని సర్వర్ ఇష్యూస్ ఉంటాయి, కూడా ఉంటాయి. SAP MM సంబంధించి సర్వర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, చాలా సర్వర్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అదే ప్రాబ్లం దీంట్లో. తర్వాత మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ కొన్ని ఇస్తాను. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇలా మధ్యలో కొన్ని మెటీరియల్స్ పంపిస్తున్నా, చూసుకోండి. సో ఈరోజు చాలా మెటీరియల్స్ పంపించాను, చూసుకున్నారా లేదా? సో S4 హనా డాక్యుమెంట్లతో సహా చాలా పంపించాను ఈరోజు. ఓకే, సో మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు. సో తర్వాత మీకు టీ కోడ్స్ కూడా పంపిస్తాను. ఓకే, సో ఇది పంపించాను S4 హనా మెటీరియల్. సో S4 హనాకు సంబంధించి మెటీరియల్ కూడా సో మీకు పంపించాను. సో ఈ చిన్న మాస్టర్ డేటా, పర్చేజింగ్ కొటేషన్, పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్, ప్రైజింగ్, ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సో ఇలాంటి చిన్న గూడ్స్ ఇష్యూ చేయడం, ఇవన్నీ కూడా మనకు అయిపోతాయి టాపిక్స్. సో అలాగే S4 హనాకు సంబంధించి ఓకే, సో ఇంకొన్ని మెటీరియల్స్ పంపించాను. సో పార్ట్ A, పార్ట్ B అన్నట్టు. ఓకే, సో ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు మెల్లమెల్లగా క్లియర్గా అర్థమవుతాయి. సో క్లాసులు నేర్చుకుంటా ఈ మెటీరియల్స్ కూడా చూస్తే మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుంది అన్నమాట.